పిచ్చి వాగుడంతా నా దగ్గర వాగుకు. బాగోదు చెప్తున్నా. నువ్వేదో పెద్ద నీతి మంత్రాలు అన్నట్టు కటింగులు ఇవ్వకు. నువ్వు డబ్బుల కోసమే రాజమణిహారాన్ని 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించావు. అవి క్లెయిమ్ చేసుకోవడానికి రాజమణిహారాన్ని నీ మనుషుల చేతే కాజోయించి దొంగ నాటకాలు ఆడుతున్నావు. ఏ చామంతి, ఎవరు దొరక్క నా మీద పడుతున్నావా? నువ్వు ఊహించుకుంటున్నదంతా నా మీద రుద్ది నిజం చేయాలని చూడుకో. నిజం కాకపోతే ఎందుకు రాజమణిహారానికి 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించావు? చేయించిన కొన్ని రోజులకే హారాన్ని దొంగలు ఎలా ఎత్తుకుపోతారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదే నువ్వే నిజమైన దొంగవని. ఏయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను. ఆ రాజమణిహారం మీదనే నీతో సహా అందరి కళ్ళు ఉన్నాయి. ఒక సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ చేయించాను, అదేమో ఎవరు దొంగలు ఎత్తుకెళ్ళిపారు కాబట్టే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాను, అంతే తప్ప ఇందులో నేను చేసిన కుట్రేం లేదు. అక్క, ఎన్నో పాపాలు చేసుంటావు, కానీ రాజమణిహారంతో వద్దు. రాజమణిహారాన్ని దక్కించుకోవాలని దేవతలే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతటి శక్తివంతమైనది ఆ రాజమణిహారం. ఆ శక్తితో మనం బతకాలే తప్ప ఆ శక్తితో ఆటలాడాలని చూస్తే పుట్టగతులుండవు. ఇంకా ఆపుతావా? చెప్పేది విను. మనిద్దరం ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళమన్న బంధంతో నీకు ఏం కాకూడదు అని చెప్తున్నాను. ఆ రాజమణిహారాన్ని ఎక్కడ దాచావో అక్కడి నుంచి తెచ్చి ఇచ్చేయి. ఛ! ఎందుకు నేను ఇలా కాల్చుకు తింటున్నావు? నేను కాదు అని చెప్తుంటే వినవే. వచ్చే 100 కోట్లతో నేనేదో చేసుకుంటాను, ఇంతటితో వదిలేసాయి. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ 100 కోట్లతో? నీకెందుకు చెప్పాలి? నువ్వు తప్పకుండా తప్పటడుగు వేస్తావు కాబట్టి అడుగుతున్నాను. చాలే ఆపు. నీ చిన్నప్పటి నుంచి ఇలాంటి హితోపదేశాలు నాకు చేస్తూనే ఉన్నావు. నువ్వు పని మనిషిగానే ఉన్నావు, నేను ఈ ఇంటికి కోడలనయ్యాను. కాలం కలిసొస్తాయి, ఆ సంస్థానానికి యువరాణినవుతా. బట్ నువ్వు మాత్రం ఇలానే ఉంటావు. నీ సలహాలు వినుంటే ఇన్ని చేయగలుగుతాను, నెవర్ కదా. నీలాంటి బతుకు ఒక బతుకేనా? నీ బ్రతుకు గొప్పదా? ఒకరిని మోసం చేయని బతుకు ఏదైనా గొప్పదే. స్థాయి కాదే ముఖ్యం,